గురు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ అని తెలుగులో జరిగే మోస్ట్ ఇరిటేటింగ్ కన్వర్జేషన్ ఏమైనా ఉంది అంటే అది నాన్న నాన్న అంటూ తిరిగే తనూజ గారి కన్వర్జేషనే. తనూజ గారు భరణి గారిని చాలా ఇబ్బంది పెడుతున్నారు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే భరణి గారికి దివ్య గారితో ఉండే ఇష్టం, ఎందుకో థాట్ ప్రాసెస్ ఏదో నచ్చింది. కానీ తనూజ గారు నాతో ఎక్కువ ఉండట్లేదు, నన్నతో కలవట్లేదు అని చెప్పేసి భరణి గారు వెంటబడుతూ ఉంటే భరణి గారికి ఒక స్టేజ్ వరకు బర్స్ట్ అవ్వలేక అలానే తిట్టలేక కొంచెం ఆయన మదన పడతా ఉన్నారు. ఇప్పుడు తనూజ గారి వెంట కూడా పవన్ కళ్యాణ్ గారు అట్లనే ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఇష్టం చూపిస్తున్నారు కదా మాట్లాడడానికి. తనూజ గారు మరి పవన్ కళ్యాణ్ గారితో ఉండొచ్చు కదా. కొన్ని టాస్కుల్లో తనూజ గారు తప్పు చేసిన పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నాను. పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మాట్లాడలేదు తనూజ గారికి అస్సలు అర్థం కావట్లేదు. దివ్య గారి మధ్యలో వస్తే మాత్రం తనూజ గారికి భరణి గారికి మధ్య ఏదో దూరం దివ్య గారి వల్లే పెరిగిందని చెప్పేసి తనూజ గారు అన్న మాట్లాడడం నాకు నచ్చలేదు. భరణి గారు కూడా ఎందుకు గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు భరణి గారు వచ్చింది ఆడడానికి తన కోసం కానీ తనూజ గారి కోసం దివ్య గారి కోసం కాదు కదా. ఎవరి మనోభావాలు సాటిస్ఫై చేయడానికి కాదు కదా. నెక్స్ట్ మనం ఇమాన్యుయల్కి వస్తే ఇమాన్యుయల్ మాత్రం ఆట ఎరగదీస్తున్నాడు. అసలు ఎంటర్టైన్మెంట్ కానీ కామెడీ కానీ ఆటలో కానీ దూసుకెళ్ళిపోతాడు, ఎవరిని లెక్క చేయట్లేదు. ఇదే రకంగా వెళ్తే ఇమాన్యుయల్ అన్న కప్పు కొట్టే ఛాన్స్ కూడా ఉంది. నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న చూడడానికి చాలా సైలెంట్గా లైబ్రరీలో బుక్ లాగా అలా శబ్దం లేకుండా అలా ఉంటారు. కానీ ఒక్కసారి గేమ్ స్టార్ట్ అనగానే గుర్రం పరిగెట్టు పరిగెడుతున్నారు ఆటలో. సంజన గారు అన్నీ చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు, కామెడీలు చేస్తుంటారు. కానీ ఎందుకు కొంచెం ఆటలో వెనకబడుతున్న అనే ఫీలింగ్ అయితే ఉంది. శ్రీజ గారు అసలు ఎంత ఫస్ట్లో ఎంత ఎగిరి పడ్డారు నోరేసుకొని. కానీ ఇప్పుడు చాలా తగ్గారు, చాలా సైలెంట్ అయిపోయారు, చాలా మార్చుకున్నారు తనని తాను, చాలా మంచిగా అనిపిస్తున్నారు. డీమాన్ పవన్ గారు, రీతు గారు వీళ్ళిద్దరు ఫస్ట్ నుంచి అదే ట్రాక్ మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఈ వీక్ ఎలిమినేషన్ బాటంలో కొన్ని పోల్స్లో చూస్తే డీమాన్ పవన్ రీతు గారే ఉన్నారనే టాక్ ఉంది. సో వీళ్ళిద్దరిని డబుల్ ఎలిమినేషన్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అలానే బిగ్ బాస్ ఇద్దరు తగ్గితే వదులుకుంటారా? నెక్స్ట్ ఇంకో కొంతమందిని వైల్డ్ కార్డ్ ఇంటి ద్వారా దింపుతారు రంగంలోకి. ఈ సండే కోసం చాలా వెయిటింగ్ ఈగర్గా. ఎందుకంటే ఎవరు వెళ్ళిపోతారు, ఎవరిని చేస్తున్నారు బిగ్ బాస్ సీజన్ అని కొత్తగా చాలా వెయిట్ చేస్తున్నాను.